హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు. గత 3 రోజులుగా ఎక్కడ చూసినా మనకు ఒక్కటే న్యూస్ వినిపిస్తుంది. అదే అల్లు అర్జున్ అరెస్ట్, అల్లు అర్జున్ బెయిల్, అల్లు అర్జున్ విడుదల. ఇదే మనకు 3 రోజులుగా చూస్తుంటే అల్లు అర్జున్ మెయిన్ హాట్ టాపిక్గా మారాడు. దీనికి రీజన్ లేకపోలేదు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని జైలుకి కూడా తరలించారు. ఆ తర్వాత వెంటనే 1 డే తర్వాత అతన్ని విడుదల కూడా చేశారు. అయితే ఈ 3 రోజులుగా ఇదే న్యూస్ మనం ఎక్కడ చూసినా చూడడం జరిగింది. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటికి నిన్నంతా కూడా సెలబ్రిటీస్ వెళ్ళడం, ఆయన పరామర్శించడం, ఆయన్ని కలవడం ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ కూడా కొంతమంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అల్లు అర్జున్ విష్ చేయడం, అల్లు అర్జున్ కలవడం, అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం ఈ విషయం మీద చాలామంది ఆరా తీయడం అన్నీ చూసాం. అయితే ఈ క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ కలిశారు. అల్లు అర్జున్ కూడా ఆయన కలిసి ఆయన మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ తర్వాత ఈ క్రమంలో వస్తున్న వార్తల్లో మనం గమనిస్తే ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా అల్లు అర్జున్ కలుస్తారని చెప్పేసి మనకి రకరకాల మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మనం రకరకాల వార్తలు, ట్వీట్స్, పోస్టులు చూడడం జరిగింది. అయితే ఇవాళ మనకి కాసేపటి క్రితం చూస్తే పవన్ కళ్యాణ్ గత రాత్రి హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత ఇవాళ చూస్తే ఆయన హైదరాబాద్ నుంచి హడావుడిగా గన్నవరం ఎయిర్పోర్ట్కి మళ్ళీ చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ అంతా ఒకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా 2 డేస్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ వచ్చి అల్లు అర్జున్ కలుస్తారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే మనం వస్తూ ఉన్నాయి. అది క్రమంలో మనకి పవన్ వచ్చేసి అల్లు అర్జున్ని విష్ చేస్తారు, కలుస్తారు, అంటే అట్లా ఏం జరిగింది అనే విషయం మీద ఆరా తీస్తారని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ అందరూ అనుకున్నట్టుగా అయితే అలాంటిది ఏం జరగలేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ వేరే పని మీద, అంటే ఇక్కడ చూస్తే తన పర్సనల్ పని మీద పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి రావడం జరిగింది. రాత్రికి రాత్రి రావడం, మళ్ళీ తెల్లారుజామున ఆయన వెంటనే కూడా హడావిడిగా మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం కూడా జరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ అంత హడావిడిగా వెళ్ళడానికి కూడా రీజన్ లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం అనేది నిర్వహించారు ఒక ఈవెంట్. ఆ ఈవెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ హడావిడిగా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిపోయారని తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే అసలు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు, ఒకవేళ వచ్చి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ రకరకాలుగా అనుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెయిన్గా దీనికి సంబంధించి అసలు ఎందుకు కలవలేదనే విషయం అయితే మనకి చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ తన సినిమాకి సంబంధించిన కొన్ని వర్క్స్ ఏవో పెండింగ్లో ఉండి దాని గురించి హైదరాబాద్కి రావడం అనేది మనకి జరిగిందని మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ పని మీద ఆయన వచ్చారని, అల్లు అర్జున్ కలవడానికి ఆయన హైదరాబాద్ రాలేదని కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ అల్లు అర్జున్ని ఇప్పటికే చిరంజీవి కలవడం, అటువైపు అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళడం కూడా ఇప్పటివరకు జరిగింది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ వెళ్ళి అల్లు అర్జున్ని కలిసి ఆయన మద్దతు తెలిపితే అది ఫ్యాన్స్కి ఎలాంటి సంకేతం వెళ్తుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారు అనే విషయం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నారు చాలామంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి గత పుష్ప మూవీ నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా అంత మంచి రిలేషన్స్ అయితే లేవు. వాళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ కోల్డ్ వార్ని అటు అల్లు ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఒకవేళ చిరంజీవి కలిసినా అది అంతగా ఫ్యాన్స్ మీద ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి కుటుంబం పెద్దరికంగా వ్యవహరించి అల్లు అర్జున్ కలిసారని కూడా అనుకోవచ్చు. అదే టైంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ వెళ్తే కనుక పవన్ ఫ్యాన్స్ ముఖ్యంగా హర్ట్ అవుతారనే విషయం, ఒకవేళ పవన్ దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఈ పరిస్థితులను వెళ్ళకపోవడం మంచిదని చెప్పేసి పవన్ అందుకే వెళ్ళలేదని కూడా ఒక రకమైన వార్తలు అయితే మనకు అందుతున్నాయి. అయితే ఈ టైంలోని పవన్ అక్కడికి వెళ్ళకపోవడం అంటే అల్లు అర్జున్ కలగకపోవడం మంచిది అని చెప్పేసి కూడా కొందరు భావిస్తున్నారు. అదే పవన్ ముఖ్యంగా ఫ్యాన్స్ని ఎందుకు హర్ట్ చేయడం అని భావించి అంటే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వచ్చినా కూడాను నైట్కి నైట్ ఉండి తను పని చూసుకొని సైలెంట్గా మళ్ళీ తిరిగి ఏపీకి వెళ్ళిపోవడం అయితే టకటగా జరిగిపోయింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ క్రమంలో అల్లు అర్జున్ని ఎందుకు కలవకపోవడం మంచిదని చెప్పేసి భావించారా, ఒకవేళ తన ఫ్యాన్ని ఎందుకు హర్ట్ చేయడం అని అనుకోవడం అని భావించే పవన్ కళ్యాణ్ మెయిన్గా బండిని కలవకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పటివరకు ఇది అల్లు అర్జున్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.